మాతృదేవోభవ. లక్షలు లక్షలున్ గురిసి లక్ష్యమునే మరిపించునేమో, ఈ లక్షలు నిన్ను చూపు కథల సుధల పడరాని పాట్లు వేలక్షలు పడ్డ వేళ నన్ను లక్షలు రక్షణ చేసెనొక్కో. ఓ త్రియక్షర రూపిణి, ఓ త్రియక్షర రూపిణి, బ్రతుకు తట్టను మోయగ సాయమౌగదే. ఓ త్రియక్షర రూపిణి, బ్రతుకు తట్టను మోయగ సాయమౌగదే. త్యాగంలో ఉన్న ఆనందం భోగంలో లేదని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1533వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు ధర్మరాజు మరొక్క ప్రశ్న. ఎవరికిచ్చిన దానం గొప్పది అంటే పేదవాళ్ళకని చెప్పవు. అడిగిన వాడికంటే అడగని వాడికి మనమే వెళ్ళి ఇవ్వడం మంచిదన్నావు. బాగుంది. మనమే అవసరాలు గుర్తించాలి. అడగడం ఏమిటి? నిజంగానే తాత నువ్వు చెప్పినట్టు వేడుట సావు, వేడగాబడుటది పెద్ద సావు. అంతే, అనుమానం ఏం లేదన్నాడు. ఎందుకంటే ఈ అడిగితే కానీ ఇవ్వరు అనడం వల్ల అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు. అదే ధనవంతులైన వాళ్ళు, అసలు మన చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు ఎవరి అవసరాలు ఎలా ఉన్నాయి అంతసేపు మనం బతకడానికి కాదు కదా మనకి భగవంతుడు ఇది ఇచ్చింది. లోకైక దీపాంకురాం అన్నారండి లక్ష్మీదేవిని. క్షీరలక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మనం ప్రార్థన చేసుకుంటూ పోతాం కానీ అర్థం గమనించమేమండి. అర్థం గమనిస్తే ఎలా ఉంటాం? లోకైక దీపాంకురం అంటే ప్రతి ఇంట్లో దీపం పెట్టాలి ధనవంతులని చెప్పడం కాదా. త్రైలోక్య కుటుంబిని, 3 లోకాలని పోషించే కుటుంబిని ఆ ఇల్లాలో అంటే మన ఓపిక ఉన్నంతలో జమీందారులు అయిన వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు ఊరికే ట్యాక్సులు కట్టుకుంటూ పోవడం, ఇంకా ఎందులో పెట్టేస్తే మనకి ట్యాక్స్ మినహాయిస్తారు అని వెర్రి ఆలోచన చేయడం కంటే దాన ధర్మాలు చేయడం మంచిది కదా. త్రైలోక్య కుటుంబినం అంటే ఏంటి? లోకైక దీపాంకురం అంటే ఎంతసేపు దీపాలు పెట్టుకుంటూ పోవడమా గుమ్మాల నిండాను. ప్రవచనం అంటే ఇది, మొహమాటం లేకుండా చెప్పి జ్ఞానము జ్ఞానము జ్ఞానం, తద్వారా గ్రహించవలసిన తత్వం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళు కనపడ్డాలా మనకి? పేదరికం 7 అంతస్తుల మేడ పక్కనే గుడిసే కనపడుతున్నాయండి. ఎక్కడో ఎవరికో ఉన్న వాళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తాం. అందుకే అడగని వాడికి ఇవ్వడమే గొప్ప అన్నాడు. అంతేకాదు, ఆ ఇవ్వడంలో కూడా ధనదానం, సువర్ణదానం, వస్త్రదానం, భూదానం, గోదానం చాలా ఉన్నాయి. ఇందులో ఏది గొప్పదని మళ్ళీ అడిగారు. ఇదే ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఏ దానం గురించి చెప్పేటప్పుడు ఆ దానమే అన్నిటికంటే గొప్పదంటాడు. తెలుసుకోవాలి ఆ విషయం. వీటిని అర్థవాద వాక్యాలు అంటారు. కోర్టులో వేసేయకూడదు. తేల్చమని ఎవరు తేల్చలేరు. ఇప్పుడు ఏ దేవుడు గొప్పవాడంటే మనం ఎవరు చెప్తారు? పురాణాలన్నింటిలో లింగ పురాణంలో శివుడు ప్రధానం, విష్ణు పురాణంలో విష్ణువు ప్రధానం, పద్మ పురాణంలో ఎక్కడ బ్రహ్మ ప్రధానం. అలాగే ఉంటాయి అంతే. దేవి భాగవతంలో అమ్మవారి సమస్తం, భాగవతంలో కృష్ణుడే, ఎక్కడికక్కడే అన్నీ కలిపి ఒకటే అని గ్రహించు. అలాగే గోదానం గురించి చెప్పేటప్పుడు ఒక 100 పద్యాలు గోదానం గురించి చెప్పి ఇంక ఏం లేదని గోదానం అంటాడు. సువర్ణదానం గురించి చెప్తాడు, ముందు చూస్తే దాన్ని మించింది లేదంటాడు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఏమైంది? ఏది అబద్ధం కాదు, అన్నీ నిజమే. అందుకే వీటిని అర్ధవాద వాక్యాలు అంటారు. నీ చేత ఆ దానం చేయించడం కోసం దాని ప్రాధాన్యం గురించి చెబుతారు. త్రాసులు పెట్టి తోచకూడదు, న్యాయస్థానంలో వ్యాజ్యాలు వేయకూడదు. ఇప్పుడు భూదానం గొప్పదన్నాడు. దానాలన్నింటిలో ఏది గొప్పదంటే భూదానం. దానములకు బెక్కింటికి దానములన్నింటికి భూదానం బెక్కుడు, దానములన్నింటికి భూదానం బెక్కుడు. ఎందుకుట కారణం చెబుతున్నాడు. ఊరికే ఏదో మహిమ అని చెప్పడం కాదు. దానములన్నింటికి భూదానం బెక్కుడు, సమస్త ధాన్యములు ప్రభూతానేక వస్త్ర ధన రత్నానూనత్వమును భూమి నౌటకతమునను. అన్ని దానాల్లోకి భూదానమే గొప్పది. భూమి ఉంటే ఇవన్నీ వస్తాయి అన్నాడు. ఇవన్నీ ఉన్నా భూమి వస్తుందని లేదు. సమస్త ధాన్యములు, వరి, జొన్న, పెసలు, మినువులు ఏం పండినా భూమిలోంచేగా. అందుకని భూదానం చేస్తే అవి పండించుకునే అవకాశం ఇచ్చినట్టే కదా. ఎంత తార్కికంగా ఉందండి చెప్పే విషయం. ఊరికే నమ్మడం ఎందుకు? తర్కం అక్కడ. నమ్మకం ఏం చేస్తాం? ప్రభూత అనేక వస్త్ర ధన రత్న అనూనత్వమును, ప్రభూత అనేక వస్త్ర ధన రత్నానూనత్వమును.
చక్కని నిర్మాణం అండి పద్యం అంటేను. హోమవేది ముందు సోమయాజియగాని చేయి తిరిగినట్టి శిల్పి ఇతడు తిక్కనార్యు పలుకు తీయతే నిజలుకు లలిత సుగుణజాల తెలుగు బాల. కరుణశ్రీ గారి మాట. హోమవేది ముందు సోమయాజియగాని చేయి తిరిగినట్టి శిల్పి ఇతడు తిక్కనార్యు పలుకు తీయతే నిజలుకు అన్నారు. హోమం చేస్తూ ఉంటే మా తిక్కన గారు ఇంక బ్రహ్మదేవుడు కూర్చుని చేస్తున్నట్టుగా పరమ నిష్ఠాపరుడుగా పూర్తిగా వైదికంగా ఉంటాడు. ఇంత వైదికంగా ఉండేవాడు కవిత్వం ఏం చెబుతాడని మీరు అనుకోవచ్చు. లేదు, చేయి తిరిగినట్టి శిల్పి ఇతడు అజంతా శిల్పాలు చెక్కినట్టు చెక్కుతాడు అయ్యే పద్యాన్ని. ఇదే ఆ నిర్మాణం అంటే. కందపద్యంలో ఎంత అందంగా చెక్కారండి. దానములన్నింటికి భూదానం వెక్కుడు సమస్త ధాన్యములు ప్రభూదానేక వస్త్రధన రత్నానూనత్వమును. ఇది చెక్కడం. ఆ కందపద్యంలో చివరి 2 అక్షరాలు మిగిల్చి ఆ రెండింటితో 3వ పాదం కొనసాగించి 3వ పాదంలో మళ్ళీ మిగిలింది అని 4వ పాదంలో పెట్టి దాని మధ్యలో కొనసాగించడం ఉంది. చేయి తిరిగినట్టి శిల్పి ఈతడు. ఆ మెడ దగ్గర ఎంత వంపు రావాలి, అక్కడి నుంచి భుజాలేలా రావాలి శ్రీకృష్ణుడికి, అక్కడి నుంచి మళ్ళీ త్రిభంగి కింద వ్యచస్తాపాదారవింద విశ్వవందిత ముకుంద అన్న కింద పాదపు వంపు ఎలా రావాలి, ఆ మధ్యలో ఉలిపెట్టి జాగ్రత్తగా ఎలా చెక్కాలి. ఇది శిల్పి గొప్పతనం. అలా పద్యం చెక్కాలి. పాదంలోంచి పాదంలోకి ఉయ్యారంగా నీళ్లు పట్టుకొచ్చే స్త్రీలాగా, నాట్యం చేసే స్త్రీలాగా వంగాలి. లేకపోతే కవి ఎందుకు, పద్యం ఎందుకు? ప్రభూతానేక వస్త్రధనరత్నానూనత్వమును. ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేక వస్త్రం పత్తి భూమిగా పండేది. ధనములు అన్నావు పోను, నువ్వు ధనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి మీద పండిన పంట మీద జరిగే వ్యాపారమే కదండి డబ్బు వచ్చేది. డబ్బు ఏమైనా భూమిలోంచి పడుతుందా, ఆకాశంలోంచి పడుతుందా? ఏదో మొక్కజొన్నలో ధాన్యమో లేకపోతే బట్టలో వస్తువులో ఏవోటేమో అన్ని వస్తువు పోను తోలుతో తయారు చేశారు. తోలు ఎక్కడి నుంచి వచ్చింది? జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి భూమి లేకుండా? అలాగే రత్నాలు, మీకు వజ్రం, వైడూర్యం, మరకతం, మాణిక్యం, ముత్యం, రత్నం, పగడం ఏదైనా సరే భూమిలో మట్టి గడ్డ కట్టి బొగ్గయి, రాయి, రప్పయి రకరకాల ఉష్ణోగ్రతల మధ్యలో వేడి కావడం వల్లే కదండి ఆ మార్పులు. విపరీతమైన వేడెక్కితే బొగ్గు అవుతుంది, దాన్ని కర్బనం అన్నారు. దాని నుంచి వజ్రం పుట్టింది, నల్లటి మసిబొగ్గ. దాని నుంచి వజ్రం పుట్టడం అర్థమే పోట్ల. అన్ని కులాల్లో మంచివాళ్ళు పుడతారని ఎందుకంటే ఆక్షేపిస్తారు. పైకి ఆక్షేపించడం మానేశారండి చట్టాల కారణం. కానీ నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, అంతర్గతంగా ఆ కుళ్ళు పోలేదండి, ఇంకా సాగుతూనే ఉందండి. అది కూడా పోవాలండి. అది అంతర్గతంగా ఉందంటే ఏదో నాడు బయటకు వస్తుంది. తప్పండి, అసలు ఆ భావం ఉండకూడదండి. సమాజం అన్నాక అంతా ఒక్కటే. వివాహ సంబంధాలు, వ్యవహారాలు వేరు. సాటి మనిషిని గౌరవించడానికి ఇంత యాతన ఎందుకండి? ఈ వ్యాఖ్యానాలు దేనికి? ఎవరైనా ఆవేళ కొందరిని అవమానించారు, ఈవేళ కొందరిని అవమానిస్తున్నారు. ఎప్పుడూ ఒకరినొకరిని అవమానించుకుంటూనే బతకాల. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా ఆగదా? మన మనస్సు విశాలమైతే ఒక క్షణం కదండి ఆగిపోవడం. అందుకని అన్నీ దాని నుంచే పుడుతున్నాయ్యా. భూమి నవ్వుట కథమునను.